బిగ్ షాక్ ప్రెజెంట్ అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుందంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పుష్ప 2 చిత్ర యూనిట్ కి ఇది ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది. థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ అయితే మరణించడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి విచారణ కోసం పోలీసులు అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు. బన్నీని అరెస్ట్ చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఒక్కసారిగా బన్నీ అభిమానుల్లో గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. తొక్కిసలాటలో మహిళ మృతి సంఘటనలో పోలీసులు థియేటర్ యాజమాన్యంపై అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన సంగతి అయితే ప్రెజెంట్ మనకు తెలుసు. ఇప్పటికే థియేటర్ ఓనర్స్ ని అరెస్ట్ చేశారు. తాజాగా అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేయడంతో కేసు సంచలన మలుపు తిరిగిందనే తెలుస్తోంది. అసలు థియేటర్ వద్ద ఏం జరిగిందో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ 4 బుధవారం సాయంత్రం నుంచి పుష్ప 2 చిత్ర ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. అభిమానుల హంగామా ఎక్కువగా ఉంటే ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్యా థియేటర్లో కూడా ప్రీమియర్స్ ప్రదర్శించారు. రాత్రి 9:40 సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో ప్రారంభించారు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం అయితే సంధ్యా థియేటర్ వద్దకి చిత్ర యూనిట్ అల్లు అర్జున్ వస్తారని ముందస్తు సమాచారం ఇవ్వలేదట. అప్పటికే థియేటర్ మొత్తం కిక్కిరిసిపోయింది. థియేటర్ బయట కూడా భారీ ఎత్తున జనాలు పోగయ్యారు. సరిగ్గా 9:40 అల్లు అర్జున్ థియేటర్ వద్దకు ప్రేక్షకులు కలుసుకునేందుకు వచ్చారు. బన్నీ రాగానే ఒక్కసారిగా తోపులాట జరిగింది. అల్లు అర్జున్ భద్రతా సిబ్బంది ప్రేక్షకుల్ని కంట్రోల్ చేసే క్రమంలో కొంతమంది ప్రేక్షకులు కింద పడిపోయారు. వారిలో దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడిపోయారు. తొక్కిసలాట్లో వారికి ఊపిరి ఆడలేదు. ఆ కుమారుడు శ్రీతేజకి సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. కానీ రేవతి మాత్రం అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. థియేటర్ ఓనర్ ని, మేనేజర్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ని విచారించేందుకు పోలీసులు ఆయన్ని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. విచారణ ఎలా జరగబోతోంది, పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంలో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరణించిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ 25 లక్షల సహాయం చేస్తారని ప్రకటించిన సంగతి మనకు తెలుసు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసే సమయంలో కుటుంబ సభ్యులు అల్లు అరవింద్, స్నేహారెడ్డి అభ్యంతరం తెలిపారట. అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంత పెద్ద వివాదానికి కారణమైన పుష్ప 2 చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన విషయం మనకు తెలిసిందే. సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 118 సెక్షన్ 1, బిఎన్ఎస్ 105, రెడ్ విత్ 3/5, బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు, 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. బన్నీపై అభియోగాలు నిజమైతే 5 నుంచి 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బిఎన్ఎస్ 118 సెక్షన్ 1 కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి పోలీస్ స్టేషన్ కు బయలుదేరినట్లు తెలుస్తోంది.